సార్ ఈ కేసులో అంతగా ఏముందని ఆర్డర్స్ డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ నుంచి వచ్చాయి? పబ్లిక్ ప్రెషర్ అనురాధ. ఇండోర్ భూమాఫియా మొత్తం అడ్మినిస్ట్రేషన్నే వణికించేసింది. ఆదర్ సింగ్ వాజ్ అరెస్టెడ్ 6 months ago. కానీ కేసు ఇంకా ముందుకెళ్లలేదు. ఎందుకంటే ఇండోర్ పోలీసులు ఆదర్ సింగ్ దగ్గర నుంచి నిజాలు రాబట్టలేకపోయారు. అకార్డింగ్ టు సిఐడి రిపోర్ట్స్, మాధవ్ డొనాల్డ్ కూడా ఆదర్ సింగ్ అంటే విసిగిపోయాడను. వాడు భయపడుతున్నాడు మనకి నిజం చెప్పేస్తాడేమోని. గడిచిన 20 రోజుల్లో ఆదర్ సింగ్ మీద 2 మర్డర్ అటెంప్ట్స్ జరిగాయి. ఆదర్శ్ హాజ్ నో ఐడియా హూ వాజ్ బిహైండ్ ఇట్. జనాల కోసం వాడు బయట ఉండడం మంచిది కాదు. అలా అని వాడిని ఎక్కువ రోజులు కస్టడీలో ఉంచడం కూడా పాసిబుల్ కాదు. సార్, ఐ థింక్ ఐ కెన్ సాల్వ్ దిస్ ఫర్ యూ ఇన్ 12 hours. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. అందుకే బాధ తెలీదు. నాకు వాణ్ణి చంపాలని లేదు. చిన్న పిల్లాడు పాపం. వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాధపడతారో. కానీ నిజానికి నేను ఇదంతా చేస్తోంది యూనివర్సిటీ కోసమే కదా అని నన్ను నేను ఓదార్చుకుంటాను. దాసు, నేను చూస్తుంటే నాకు అర్థం కావట్లేదు. నువ్వు రాక్షసుడివా లేక దేవుడివా ఇంకెవరు అన్నా అని డౌట్ వచ్చింది. ఎక్కువగా ఆలోచించగా అక్తరే, అన్నని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అనురాధ, సార్, రాత్రికి రాత్రి ఈ ఆదర్శ్ కేసు ఎస్టీఎఫ్కి ఎలా బదిలీ అయింది? సార్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు హోమ్ మినిస్టర్ లేదా ఆయన స్టాఫ్ మాత్రమే ఇవ్వగలరు. ఎక్కడైతే పోలీసులు ఆగుతారో అక్కడ ఎస్టీఎఫ్ మొదలు పెడుతుంది. ఎస్టీఎఫ్కి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు పగలు రాత్రి ఏదైనా ఒకటి. ప్లీజ్ కమెంట్. అరే నారాయణ గారు, రండి రండి. చూడండి, అనురాధ గారు మీ నుండి మీ కేసు లాగేసుకుంటుంది. హే నారాయణ్, హాయ్. లాంగ్ టైం. అనురాధ, మంచిగా నిద్ర పట్టింది. కానీ నీకు ఇదే టైం దొరికిందా? ఏంటి నారంగ్, అకాడమీలో ఉన్నప్పుడు నీకు సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా? గుర్తు తెచ్చుకోబడి, రొమాంటిక్ సర్ప్రైజెస్, నాట్ అఫీషియల్ వన్స్. నువ్వు మారవ్. బై ద వే, ఆదర్శ్ సింగ్కి ఇండోర్ నుంచి భోపాల్కి లాస్ట్ ట్రాన్స్ఫర్ అయితే కాదు కదా? సార్, దయచేసి నన్ను క్షమించండి. విషయం ఏంటంటే, జరిగిన 2 ఎన్కౌంటర్ల ఇన్వెస్టిగేషన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాను. అందుకే నేను అనవసరంగా టెన్షన్స్ తీసుకోలేను. ఆదర్ సింగ్ ని గవర్నమెంట్ సాక్షిగా మార్చాలనే ఉద్దేశం లేదు కదా నీకు? అలాంటిదే అనుకో. సార్, నేను ఫార్మాలిటీస్ అన్ని ఫిలప్ చేశాను. సో అనురాధ గారు, ఆదర్శ్ సింగ్ ఇక మీకే. థ్యాంక్ యూ సార్. మాధవ్, ఎస్టీఎఫ్ టీం ఆదర్శ్ ఈ రోజు భూపాల్ తీసుకెళ్తోంది. ఒకవేళ తను ఎస్టీఎఫ్ ముందు నిజాలు చెప్పేస్తే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. ఏదో ఒకటి చేయి మాధవ్. అన్నా, నువ్వేం కంగాలు పలకు. ఆ ఆదర్శ సంగతి మేము చూసుకుంటాం. ఓకే, నేను మాటిస్తున్నాను. అలాగే జరగాలని ఆశిద్దాం. మేడం, మీరు గవర్నమెంట్కు సహకరిస్తూ మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. నేను అప్రూవర్గా మారను. నువ్వు నోరు మూసుకోకపోతే ఇక్కడే బండి ఆపి నిన్ను వేసేస్తా. మీరు చేసే ఎగ్జామ్ మాఫియా వల్ల ఎంతమంది అమాయక పిల్లల ప్రాణాలు పోతున్నాయో. ఇప్పుడు నువ్వున్నది ఎస్టీఎఫ్ దగ్గర. మాకే చేయాలనిపిస్తే అది చేస్తాం. విక్రమ్, మేడం, వెళ్ళి ఎస్పీ నారాయణని కనుక్కోండి. ఆదర్ సింగ్ ఎవరు మనిషి అని. ఇసుకంత ఇన్ఫర్మేషన్ కూడా జార్చలేకపోయారు మీ ఇండోర్ పోలీసులు నా దగ్గర నుంచి. ఆదర్ సింగ్, నీకేం చేయాలనిపిస్తే నువ్వు అది చెయ్యి. మాకేది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాం. విక్రమ్, నా బెస్ట్ ఇవ్వు. ఏమైంది బాస్? యు ఆర్ బీయింగ్ ఫాలోడ్. అందరూ మీ గన్స్ లోడ్ చేసుకోండి. ఒక లాడ్లీ తప్ప. లాడ్లీ, నువ్వు నీ ఫోన్ కెమెరా రెడీ చేసుకో. ఓకే మేడం. ఒకవేళ ఏదైనా గొడవ జరిగితే వెంటనే వీడియో తీయడం మొదలుపెట్టు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నువ్వు రికార్డింగ్ చేయడం మాత్రం ఆపొద్దు. అర్థమైందా?
సరే మేడం. జాగ్రత్తగా వినండి. కాన్వాయ్ మొత్తం అలర్ట్గా ఉండమని చెప్పు. అలాగే గన్స్ లోడ్ చేసి పెట్టుకోమని. ఓవర్ అండ్ అవుట్. ఫక్. మాకు ఎటువంటి గొడవలు పెట్టుకునే ఉద్దేశాలు లేవు. ఎస్టీఎఫ్ ని హెచ్చరిస్తున్నాం. దయచేసి ఆదర్శ్ సింగ్ ని వదిలేయండి. నన్ను దారిలోనే చంపి పడేస్తా అన్నారు కదా, ఇప్పుడు చూడండి, మా పెద్దన్న వచ్చేశాడు, మాధవ్ డొనాల్డ్. వాడి నోరు ముయ్యండి. ఆదర్శ్ సింగ్ తన ఇష్ట ప్రకారమే మాకు లొంగిపోయి సాక్షిగా మారడానికి ఒప్పుకున్నాడు. అతను మాధవ్ డొనాల్డ్ తో ఎటువంటి సంబంధం పెట్టుకోవాలి అనుకోవట్లేదని చెప్పాడు. అదల్ థింగ్, నువ్వంత ఎల్లి ఫఫో అనుకోలేదు. వాళ్ళెందుకు అలా అలుక్కుంటున్నావు? గో అండ్ బో డౌన్ టు హర్ లిటిల్ ఫిట్. గో. ఎచ్చగాళ్ళు అడుక్కుంటున్నారు. నీతో ఎందుకు మాట్లాడించాను? నేను మాట్లాడలేను, నాకు నచ్చుందనే కదా. నువ్వైతే ఆ ఎస్టీఎఫ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తావని, కన్ఫ్యూజన్ ఉండదని. నువ్వు అలా అడుక్కొని మాధవ్ డొనాల్డ్ ఫెయిల్ ని మధ్యలో కన్ఫ్యూసావు. టోటల్ స్పాయిల్ ద సాయిల్. ఐ డోంట్ లైక్ మిస్బిహేవియర్. అండర్స్టాండ్? Give it to me. కుక్కకానికి చెప్పు దెబ్బని అంటాను కదా. నేను 5 లెక్క పెట్టేలోపు ఒకవేళ మీరు గనక నా తమ్ముడు అదల్ సింగ్ ని వదిలిపెట్టలేదంటే మీ ఎస్టీఎఫ్ రక్తంతో ఈ అడవి మొత్తం తడిచిపోయేలా చేస్తాను. అర్థమైందా? పక్కతి 2 గైస్ 3 5 వీళ్ళ బాబులు గుర్తుకు రావాలి. టాప్ మీన్స్ టాప్. అరే గొంతు దించుకొని అలుగుతుంటే ముద్దు ముట్టుకొని కూర్చోవచ్చుగా. సారీ బాస్. విక్రమ్, బాస్, ప్రిపేర్ ఎవ్రీవన్. వి ఆర్ లివింగ్. అదేదో ముందే చెప్పొచ్చు కదా. అనవసరంగా అన్ని బుల్లెట్లు వేస్ట్ అయిపోయాయి. ఏమంటావు? నేను చెప్పేది కరెక్టే కదా. మంగళ సింగ్, నా మొహం ఎంత వస్తున్నావు? అంతా తద్దేయి. లా నా తమ్ముల ఆదర్శ్ సింగ్ అగ్గివ్వు. పార్ట్నర్, ఇదిగో అన్నా, అనురాధ సింగ్ శ్రీవాత్సవ్ ఉంది కదా, చాలా తెలివైంది. నా నోరు మూసేసి నేను రెచ్చగొడుతోంది. కానీ నువ్వు ఆమెకు బాగా బుద్ధి చెప్పావు. నీకు కూడా నీ వాటా ఇవ్వబోతున్నా. నీ మీద ఎస్టీఎఫ్ కన్నుపడింది. ఈ రోజైతే నేను నిన్ను కాపాడను. ఆ నా కొడుకులు ఎస్టీఎఫ్ వాళ్ళు ఈ రోజు కాకపోయినా లేపని నిన్ను ఫత్తుకుంటారు. నువ్వు గనక ఫల్ఫాట్ను కానీ నిజం చెప్తే అప్పుడు మెడికల్ ఎంట్రన్స్ మాఫియా గురించి అందరికీ తెలిసేది. ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఏంటి అవకాశం? చెత్త నా కొలక చదువుకున్న దద్దమ్మా, నేను లేకపోయి ఉంటే నువ్వు బతికేవాయులా. హల్లెలూయా. మంగళ సింగ్, బాస్, వీడిని లాయితో కట్టేసి ఆ చెరువులో పడదేంగు. ఈ రోజు నేను ఇస్తున్న పార్టీకి ముసళ్ళు ఎంజాయ్ చేస్తాయి. అర్థమైందా? ఏంటి ఇలా జరిగింది? పెద్ద తప్పు జరిగిపోయింది బాస్. మన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. అప్పుడప్పుడు మనం ఫెయిల్ అయ్యామని మనకు అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. ఒక సామెత ఉంటుంది, విన్నావా? కర్ర విరగకూడదు, పాము చావాలి. ఆగండి, మెల్లగా చూసుకుని చేయటివ్వండి. జాగ్రత్త.